వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ గురించి వచ్చిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్ సర్సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ప్రతిస్పందించారు. ఈ అంశంపై నేను స్పందించాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ కాకుండా ఎన్నో కార్యకలాపాలు జరుగుతున్నాయి. మాది ఏది రహస్యం కాదు. బహిరంగంగానే పనిచేస్తున్నా. మేం ప్రజలను పిలిచి సంఘ్ గురించి చెప్తాం. ఇదంతా రాజకీయం. ఇలాంటి ఎత్తుగడలు వేయడం సహజం. మాకు ఇవన్నీ అలవాటే. సంఘ్ ఏర్పడిన 10-15 ఏళ్ల నుంచే మేము ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉన్నాం. మాకు ఇవన్నీ అలవాటే. అక్కడ ఏమీ ఉండదు, కానీ ఏదో ఉన్నట్లు అనుకుంటాం. అందువల్ల మేము స్పందించాల్సిన పని లేదు. బ్రిటిష్ కాలంలో సంఘ్ ఏర్పడింది ప్రజా ఆమోదంతోనే ఆరంభమైంది. అప్పట్లో మేధోమథనం జరిపిన వారు ముందుకెలా సాగారో మీకు చెప్పాను. ఏకాభిప్రాయంతో కార్యాచరణ సాగింది. అది సంఘ్ అంటే. అందుకే దానికి ఎలాంటి ఆటంకం లేదు. హిందూ ధర్మం కూడా రిజిస్టర్ కాలేదు. అలా చాలానే ఉన్నాయి. ప్రభుత్వం నుంచి ఎవరైతే నిధులు కావాలనుకుంటారో వారికి రిజిస్ట్రేషన్ అనేది కావాలి. అది అవసరం. అయితే సంఘ్ ఉందన్న సంగతి ప్రభుత్వానికి తెలుసు. మమ్మల్ని 2 సార్లు నిషేధించింది. తర్వాత ఎత్తేశారు. ఒకసారి కోర్టు ఆదేశంతోనూ, మరోసారి సత్యాగ్రహం కారణంగా. అందువల్ల ప్రభుత్వానికి తెలుసు వారు ఆర్ఎస్ఎస్ ని నిషేధించారు అంటే ఆర్ఎస్ఎస్ ని గుర్తించారు అని. కనుక ఈ 100 ఏళ్లలో ఇలాంటివి చాలా జరిగాయి. మేము రిజిస్టర్ కావాలని ఏ ఒక్కరూ చెప్పలేదు. మా లిఖిత పూర్వక రాజ్యాంగ ప్రభుత్వం దగ్గరుంది. మేము 1950లోనే సమర్పించాం. అప్పుడే ప్రభుత్వం చెప్పవచ్చు మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉందని. అప్పుడే మేము కూడా చేసేవారం. వాళ్ళు ఏమీ చెప్పలేదు. అందుచేత నేనెందుకు స్పందించాలి? ఇదంతా రాజకీయం. ఇదేమంతా తీవ్రమైన విషయం కాదు. ఏదో ఒక విధంగా సంఘ్ పనిని ఒక వైపు అడ్డుకొని ప్రజల మనస్సులో అనుమానాలు రేకెత్తించాలని వాళ్ళు అనుకుంటున్నారు. ఇకపై ఇలాంటివి సాధ్యం కాదు. ఎందుకంటే ప్రజలకు మేమేంటో తెలుసు. మేము రహస్యంగా పనిచేస్తున్నామని వారు అంటారు. మా కార్యకర్తలు అన్ని ప్రాంతాల్లోనూ నివసిస్తుంటారు. ప్రజలు వారిని ప్రతిరోజు చూస్తుంటారు. మా శాఖలు బహిరంగ మైదానాల్లో జరుగుతాయి. ప్రజలు వాటిని ప్రతిరోజు చూస్తుంటారు. మాకు బహిరంగ కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఈ ఏడాది మేము ఎందరినో చేరుకున్నాం. ప్రతి బ్లాక్ లోనూ హిందూ సమ్మేళనం చేసుకున్నా. ఈ పని మా పని. రహస్యమైతే ఇవేమీ సాధ్యం కాదు అని చెంపపెట్టు లాంటి సమాధానాన్ని ఇచ్చారు మోహన్ భగవత్. నేను రోజు చెప్పేదండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయూతనివ్వండి. ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్ కి చాలా చాలా అవసరం. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాం. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.